హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన పెబ్బేరు యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నది రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద సంత మన పెబ్బేరు సంత. చూస్తున్నారు కదా, ఇక్కడైతే బర్రెలు మంచి మంచి సైజు బర్రెలు కనిపిస్తున్నాయి. వీటి రేట్లను అయితే అడిగి తెలుసుకుందాం. ఎంత చెప్పినావనా? కొన్నారా? ఎంత కొన్నారు? 46,000. ఎన్ని తలది? ఫస్ట్ ఈతనా? 2 గంటలు ఉంది. దూడ కే దూడనా పొద్దుడానా? చూస్తున్నారు కదా, ఇది సెల్క భార్య. మనకైతే ఫస్ట్ ఈత తొలిచూరు భార్య 46,000 అయితే రైతు కొన్నాడు. ఎవరు మనది? పెద్దమందడ అంట. చూస్తున్నారు కదా, మీరు చూస్తున్నది అయితే మంచి గౌడు జాతి బర్రెలు. వీటి రేట్లను అయితే అడిగి తెలుసుకుందాం. ఏం రేట్ అనేది? 1,30,000. ఎన్ని తెల్లది? 2 తెల్లదే. ఇప్పుడు నేనైందే. ఎన్ని రోజులు అయితే నేను వచ్చు? ఇది నేనైందే. ఇది ఎన్ని తెల్లది? రేట్ ఎంత ఇది? 1,20,000. 1,20,000 అంట. చూస్తున్నారు కదా, మరి వీటిని పూర్తిగా చూసే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మంచి బర్రెపడ్డలు అయితే ఉన్నాయి. వీటి రేట్లు అయితే ఎన్న అడిగి తెలుసుకుందాం. ఎంత ఈ పడ్డ? 90,000. కట్టినే. ఇది ఇదెంత? అన్నీ 90,000. ఏది కొన్నా 90,000 అంట. మరి పెబ్బేరు సంతలు ఈ వారం అయితే రేట్లు ఇట్లా నడుస్తున్నాయి. చూస్తున్నారు కదా, ఇక్కడ చూసినట్టయితే భారీ సైజు. ఎంతనా రేటు? 1,00,000. ఎన్ని తెలది? ఇది 3 తెలదే. నిన్నైందే. నిన్నైంది. ఎన్ని రోజులు అయితే నేను వచ్చు? రైతుకు తెలుసు. మీరు బేరమా? కూలీ డ్రైవర్, ఆటో డ్రైవర్. చూస్తున్నారు కదా, మరి ఆటో డ్రైవర్ అంట. మరి దీని దగ్గర అయితే రైతులు లేరు. ఇక్కడ బేరం నడుస్తుంది. దూడపోతుంది. దూడ బాగుందని ఆశనాకి పాలు బాగిస్తుంది. ఎట్లా 3:30 మంచి మధ్య 4 గంటలు. అదే కాదు తప్పుడు వ్యాపారం నీ వీడియో తినాలే ఓడినాలే ఇటు వ్యాపారం పూల మాట 4,000 4,000గా జంగడకి ఇడుచు 4,000 ఇడుచురా నువ్వు నా మాట. మంచి విలువ ఇస్తున్నా చెప్తుంటే వ్యాపారం పూలం మరి ఇచ్చేదట్టా? ఇచ్చేదేనా? 7 చేసి పట్టుకుంటావా? 4,000 చెప్పినారు. మధ్యలో 4,000 చాలా రైట్. ఎంత చెప్పినావు? 42. వాళ్ళు ఎంత అడుగుతారు? 34 అడుగుతుండ్రా. ఎన్ని తెలదు బర్రే? 2 అయితేనా? దూడ కేదే పోతా? దున్నపోతు దూడ. చూస్తున్నారు కదా, మరి రేటు ఎంతైతే సరిపోతుందో కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ ఇంకో బేరం అయితే నడుస్తుంది. రాదన్న సాగరే ఎవరికైనా చెప్పించుకో. 68 మూదాడు నలుపుతుంది బరవడి పూగా బెదురుతుంది సాబు. మూదాడు అరే
రాదనా వస్తే పాలు 3.5 పాలు చదివేది సన్నబిల కాదు చందులో మోసం చూసుకో అన్ని చూసుకో ఏ పాలెత్తది అబద్ధం చెప్పానా ఎంత దారులు నువ్వు బుద్ధి కొట్టాడో గుంచుకో నీ చేయి కుట్టి చేయము మళ్ళా చూడ చుట్టా ఉంటాడా అయ్యా ఎనిమిది పట్టుకున్నా సగరే వడ్డమ్మడు అడిపోయింది పైసలు ఏడున్నర పట్టుకున్నావా 7:30కి 7:30 పట్టుకున్నావా అబద్ధం చెప్తాం పైసలు చూసిన డబ్బులు అంటారా 7:30 పట్టుకున్నావా మాట్లాడక ఉల్టా పల్టా చేస్తావు మళ్ళా పాలు లేవా 3 నెలలు అయింది అది 3 నెలలు మరి 15 నెలలు ఎక్కడ కలిసి మంచిపోతుంది తదాయిస్తావు నువ్వు బేరంగా ఇక్కడ మేము తెలియదు ఇంటికి పోకుండా ఇక్కడ పెంటకపోతే ఇంటికి పోకుంటే పెట్టుకున్నా కానీ మనం కూడా 85 లక్షలు అమ్ముకుంటామని చెప్తున్నాం నేను రైతులు అడుగుతాం కానీ మేము పెట్టుకో ఎట్లా ఒకటి 7:30 అమ్ముకోలేనా నీ సత్తు నీ మాట 7:30 అంటున్నావు దూడ కడపోయింది 3 నెలలు అయింది దూడ అదే దూడ మాదంటే 1,30,000 పరవాడు లక్షలు పోతలే అట్టే పాలలో 50,000 కొట్టి పరవాడు ఉంది ఆ లెక్కలో బేరం అయితే ఆగిపోయింది. మళ్ళీ స్టార్ట్ అయితే మళ్ళీ దిద్దాం. ఎంత చెప్పినావు తాత? ఎంత చెప్పినావు బర్? 62. ఎన్ని తెలదు బరే? 4 తెలదు ఉంటుంది. ఏం దూడ ఇది? ఏ దూడనా? ఎన్ని లీటర్ల పాలు ఇస్తుంది? మళ్ళా 3 లీటర్లు ఇస్తుంది. ఉదయం 3 లీటర్లు, సాయంత్రం 3 లీటర్లు, 6 లీటర్లు ఇచ్చే అవకాశం అయితే ఉందంట. చూస్తున్నారు కదా మరి ఈ వారం బర్రెలు అయితే తక్కువగా వచ్చినాయి సంతకు. చూస్తున్నారు కదా భారీ సైజు బరిగొడ్డని అయితే చూస్తున్నారు. వీటి రేట్ని అయితే అడిగి తెలుసుకుందాం రైతుని. ఎన్ని తెల్ల బరిగొడ్డనా? 2 ఈతలనా. ఎన్ని లీటర్ల పాలు ఇస్తుంది? పొద్దున 5, సాయంత్రం 4 ఇస్తుంది. 9 లీటర్ల పాలు ఇచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు రైతు. ఏం దూడ ఇది? పొద్దుడ. ఎంత రేట్ అయితే చెప్పారు? 1,15,000. ఫోన్ నెంబర్ ఇట్లా చెప్తారా మనది? చెప్పండి. 835961718. మరి ఎవరికన్నా బరిగొడు కావాలనుకుంటే రైతుకు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ ఇంకో బరిగొడు అయితే బేరం నడుస్తుంది. లీటర్ అని చెప్పి చెప్తాను.
లేదంగా మాత్రం మంచిగా ఇచ్చేది చూస్తున్నారు కదా ఇక్కడైతే వరి కూడా ఉంది. ఏం రేట్ చెప్పిరానా? 50దా? ఎన్ని ఇతలది ఇది? 2 అవుతుందా? ఎన్ని లీటర్ల పాలు ఇస్తుంది? 3, 3.5, 6 లీటర్లన్నర పాలిచ్చే అవకాశం ఉన్నట్టుంది. ఎండిపోయినట్టుంది. పాలిస్తుందే? పాలిస్తుందంట. మరి రైతులు ఎవరికైనా నచ్చినట్టుకుంటే రైతుకు ఫోన్ చేసే ప్రయత్నం చేయండి. నెంబర్ చెప్పండి. 75 69 33 85 91. ఎవరికైనా నచ్చినట్టుకుంటే రైతుకు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే కంటిన్యూటీ ఉంటుంది. నెక్స్ట్ వీడియో అయితే చూసే ప్రయత్నం చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనకు లైక్ కొట్టిన తర్వాత హైప్ వస్తుంది. హైప్ పాయింట్స్ ఇచ్చిన ప్రయత్నం అయితే చేయండి. బేరం స్టార్ట్ అవుతుంది. ఒకసారి బేరం చేసే ప్రయత్నం చేయండి. ఎక్కడ బేరం చెప్తారు నువ్వు? అప్పటి నుంచి బట్టి చెప్తావు. అదే బేరమైన బేరము 54 అనుకుంటూనే ఉండవు. ఇక రైతు అయితే పెడతాడేమో మంచి బేరగాడు. మామూలు నువ్వు రైతు వారి అన్నీ ఉండాలా. ఎక్కడ బా ఎక్కడ పోతున్నావు? నడిచమని చూస్తే అంత పాలు చూసినాంలే. లోపల చెప్పరా? ఎప్పుడన్నా లోపల చెప్పు. లోపల ఇడుసురా ఎక్కడ అమ్మాలి అమ్మ తీసుకుపోయి మళ్ళీ పాలు నప్పొచ్చానంటావు అన్నీ చెప్తావు. అవల్ల నమ్ముతారా? సొంత నమ్మద్దు పెట్టగా మంచాడు ఉన్నందుకనే పడవాడు. బస్సు లేదు కదా. బస్సు లేదు. ఫోన్ 7 అన్నా కదా. నేను అంటున్నా కదా ఇంకా మంచిగా 6 7 అన్నాను. నరంటి 7 మరి ఎట్లా అవుతుంది? 4.5 వరకు బేరం అయితే దిగట్లేదు. నెక్స్ట్ వీడియోలో ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన పేపర్ యూట్యూబ్ ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.